హైదరాబాద్ లో ఎల్బీ నగర్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ ఫైటింగ్ నెలకొంది. మధుయాష్ కి జకెడు వర్గాలుగా క్యాడర్ విడిపోయింది. న్యూ ఇయర్ ఫ్లెక్సీలో తమ నాయకుడి ఫోటో లేదంటూ ఫ్లెక్సీలను చింపేసుకున్నారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకుల ఫిర్యాదులతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీల రగడకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాయకుల రెండు వర్గాలుగా విడిపోయి ఫ్లెక్సీ రగడికి కారణమయ్యారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే మనం చూసుకుంటే కనుక ఎల్బీ నగర్ లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి మొత్తం కూడా గొడవకు దారి తీసిందని తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే నూతన సంవత్సరం ఏవైతే ఫ్లెక్సీలు ఏర్పాట్లో ఫోటోలలో అయితే యుద్ధం మొదలైందనే తెలుస్తుంది. అయితే తమ వారి ఫోటోలు పెట్టలేదంటూ కూడా అర్ధరాత్రి నుండి మొత్తం కూడా ఫ్లెక్సీలను చింపేస్తున్నటువంటి వైనం చూస్తున్నాము. అయితే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కడం జరిగింది. అలాగే తలలు పట్టుకు పోలీసులు మాత్రం ఇరు వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కావడం చేత పోలీసులు కూడా ఈ కేసుని తలలు పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక జకిడి ఒకవైపు మరొక వైపు మధుయాష్కి రెండు వర్గాల మధ్య యుద్ధ పోరు కూడా కొనసాగుతుంది అంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అధికార వర్గాల మధ్య పోరుతో పోలీసులకు కూడా చెమటలు పడుతున్నాయి. ఎక్కడ ఎవరికి న్యాయం చేయాలో తెలియక తలముక్కలు అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రగడ నూతన సంవత్సరం ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఫ్లెక్సీలలో మొత్తంలో కూడా తమ ఫోటోలని లేవంటూ కూడా ఈ రగడ మొత్తం స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది.